కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. అవుట్సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో అందని జీతాలు, 5 లక్షల మంది ఉద్యోగులతో అధికారులు, ఏజెన్సీలు చెలగాటం, ఈఎస్ఐ, ఈపీఎఫ్ నిధుల్లో చేతివాటం, స్పందించుకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం. రాష్ట్రంలో 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు ఏజెన్సీలు అనుసరిస్తున్న తీరు అత్యంత అమానవీయంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెల 1వ తేదీనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని శాఖలకు వేతనాల చెల్లింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కొందరు శాఖాధిపతులు, జిల్లా డీడీఓలు దళారులుగా మారడం, అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆదేశాలు ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. ప్రభుత్వ బడ్జెట్ అందుబాటులో ఉన్న సమయానికి బిల్లులు సమర్పించకుండా కాలయాపన చేస్తూ వేలాది మంది పేద కార్మికులు పొట్టకొడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని కీలక ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి జీతాలు అందక ఆర్థిక అర్ధాకలతో అలమటిస్తున్నారు. ఏ శాఖలో చూసినా పెండింగ్ జీతాల రోదనలే వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ మోడల్ స్కూళ్ళలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7 నెలలుగా జీతాలు లేవు. విద్యాబుద్ధులు నేర్పే వ్యవస్థలోనే ఎంత ఘోరమైన అన్యాయం జరుగుతుంది. వరంగల్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో 4 నెలలుగా వేతనాలు అందడం లేదు. పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ హైదరాబాద్లో 3 నెలలుగా జీతాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. సిరిసిల్ల ఎస్ఆర్ఆర్ఎస్ పాలిటెక్నిక్ కాలేజీలో 8 మంది ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులకు 3 నెలలుగా నయా పైసా జీతం రాలేదు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ మెడికల్ కాలేజీ, ఫారెస్ట్ లైబ్రరీ, మైనింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, బీసీ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, సగానికి పైగా మున్సిపాలిటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, విజయ డైరీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పోలీస్ శాఖలోని అవుట్సోర్సింగ్ సిబ్బంది, జలమండలి, బిల్ కలెక్టర్లు, జిల్లా కలెక్టరేట్లోని హౌస్ కీపింగ్ సిబ్బంది సహా 104 డ్రైవర్లు, ఆపరేటర్లు, ఇలా సుదీర్ఘ జాబితా అంతా పెండింగ్ వేతనాలు చెల్లించండి మహాప్రభు అని వేడుకుంటున్నారు. అలాగే ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెల నిబంధనల ప్రకారం ఈఎస్ఐ, పిఎఫ్, ఈపీఎఫ్ నిధులను మినహాయిస్తున్న ఏజెన్సీలు వాటిని ఖాతాల్లో జమ చేయకుండా మోసానికి పాల్పడుతున్నాయి. దీనివల్ల ఉద్యోగులకు అత్యవసర వేళల్లో ఉచిత వైద్య సేవలు అందడం లేదు. భవిష్యత్తు సామాజిక భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది స్పష్టంగా కార్మిక చట్టాల ఉల్లంఘన, క్రిమినల్ చర్య కిందకి వస్తుంది. ప్రభుత్వం మొదటి తేదీనే ఏజెన్సీలకు నిధులు విడుదల చేస్తున్నా మధ్యవర్తులు వాటిని ఆపి ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖరత్ చేసిన హెచ్ఓడీలు, డీడీఓలపై తక్షణమే శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ చైర్మన్ పులి లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దోయిపూడి శ్రీధర్, దుర్గం శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ స్కూలులో 7 నెలలు, వరంగల్ ఈఎస్ఐలో 4 నెలలు సహా అన్ని శాఖల్లోని పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. మధ్యవర్తిత్వ ఏజెన్సీల వ్యవస్థను పూర్తిగా సమీక్షించి ప్రభుత్వమే నేరుగా ట్రెజరీ, బ్యాంక్ ఖాతాల ద్వారా ఉద్యోగులకు వేతనాలు చెల్లించి శాశ్వత విధానాన్ని తీసుకురావాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏజెన్సీల ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లింపులపై ప్రత్యేక విచారణ జరిపి సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కోరారు.